నంద్యాల పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ ఆయుధాలు, వాటి పనితీరుపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత, ఫోక్సో చట్టాలు, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సూచించారు. ఏదైనా ఆపద వస్తే శక్తి యాప్ కు గాని 1930 నెంబర్ను గాని సంప్రదించాలని అధికారులు సూచించారు. మన దగ్గర ఏంటంటే మేము ఐడెంటిటీ కోసం ఏరియా కానీ మనుషుల గుర్తింపు కోసం దీంట్లో ఒక చర్య వస్తుంది. లైటింగ్ అదే ఎట్లా వస్తుందో ఇది అట్లా వస్తుంది. పట్టుకుంటారా అదంటే దూరం కింద పడేస్తే మీరు పట్టుకోవాలా, ఒకరు పట్టుకోవాలా. ఈ చెయ్యి పట్టుకోమా, ఈ చెయ్యి ఇక్కడ పట్టుకో. చెప్పండి, ఎవరికైనా తెలిసింటే అప్పుడే ఏం చేయాలి. ఇది ఎప్పుడంటే అప్పుడు కాదు, ఓకేనా? మన ప్రాణాలు మీకు వచ్చినప్పుడు, లేదంటే ప్రైమరీ డ్యూటీస్ ఉంటాయి మాకు. మీ ఆస్తులు, మానము, ప్రాణానికి హాని కలిగించినప్పుడు ఎప్పుడైనా మేము ఫైరింగ్ ఈ వెపన్స్ యూజ్ చేయొచ్చు. మీకు ఎప్పుడన్నా ఇవన్నీ జరిగేటప్పుడు ఉంటారు. నంద్యాల జిల్లా ఉమెన్స్ కి అందరికి ఉమెన్స్ డే, వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు మనము డిపిఓలో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఆల్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ని పిలిపించి మా దగ్గర ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఉపయోగిస్తామో, అవి ఏ టైంలో ఉపయోగిస్తామనే దాని మీద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే రకంగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ, ఈ తర్వాత పోక్సో కేసుల గురించి కానీ వాళ్ళకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ వీక్లీ భాగంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ. అదే రకంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అన్ని కాలేజెస్ లో కూడా. అందరు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంట్లో. ఈ రోజు దాంట్లో భాగంగా ఈ రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల జిల్లా